టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. ప్రజాపాలన విజయోత్సవ సభను జయప్రదం చేయండి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా బల్లార్పూర్ సభకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మంచిర్యాల జిల్లాలో పులి కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు అర్బన్ మండల పరిధిలోని బితాండ్రపాడు గ్రామ పరిధిలో శ్రీ రాఘవేంద్ర బీఈడి కళాశాలలో 6 రోజుల పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులకు నాయకుని లక్షణాలపై 6 రోజుల పాటు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి అని అసిస్టెంట్ అకాడమీ మానిటరీ డాక్టర్ షేక్ రఫీ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ షేక్ రఫీ మాట్లాడుతూ 6 రోజుల పాటు ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయులకు నాయకత్వ లక్షణాలపై అవగాహన సదస్సులను ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతాయని చెప్పారు. రాయలసీమలోని కడప, నంద్యాల, కర్నూలు జిల్లాల నుంచి 250 మందికి పైగా నాయకత్వ లక్షణాలు అవగాహన సదస్సుకు రావడంతో ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచి ఆహ్లాద వాతావరణంలో రోజుకు 3 పూటలు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనంతో పాటు వసతి ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే యోగా, వాకింగ్తో పాటు సాయంకాలం వేళలో నృత్య పోటీలను, ఆటపాటలతో ఈ శిక్షణ తరగతులు జరుగుతాయని అన్నారు. ఒక సైకలాజికల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు సార్, మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ వెళ్ళినట్టు సార్, నాకు తెలిసినంత లైఫ్లో. సో దట్స్ ద లీడర్షిప్ ఐ థింక్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. థ్యాంక్ యూ మేడం. ఇంకా సార్ ఎవరైనా షేర్ చేసుకోవడానికి ముందుకు వస్తారా? ఓకే, నమస్కారం. ముఖ్యంగా ఈరోజు రాయలసీమ జోన్ సంబంధించినటువంటి జోన్ 4కి సంబంధించినటువంటి ప్రధానోపాధ్యాయుల చేత మరియు ఎంఈఓల చేత ఇక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ పైన ప్రధానోపాధ్యాయులకు 6 రోజుల శిక్షణ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల చేత ఏ విధంగా పనిచేయాలి, అదేవిధంగా పై అధికారులకు మరి ఏ విధంగా వారికి అనుకూలంగా ఉంటూ, అంటే ఈ విద్య యొక్క అభివృద్ధి కొరకు, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కొరకు స్కిల్స్ను ఏ విధంగా ఉపాధ్యాయుల చేత చేయించాలి, విద్యార్థుల చేత 100% రిజల్ట్స్ ఏ విధంగా తీసుకురావాలి, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకుపోవాలి అనేటటువంటి సదుద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ కార్యక్రమాన్ని ఎడ్యుకేషన్ వారు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ రోజు నుంచి మనకు 6 రోజులు కార్యక్రమం జరుగుతుంది. మరి దీని కొరకు ఇప్పటివరకు ఇచ్చేసినటువంటి వారు మొత్తం 250 మందికి మనం ఇక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఇక్కడే ఓరియంటేషన్ క్లాస్ కాబట్టి ఇక్కడే నైట్ కూడా రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడే ఉంటూ అందరి యొక్క ఒకరికొకరు ఉన్న సమస్యలు కావచ్చు, అదేవిధంగా అంతర్గతంగా ఉన్నటువంటి ఏమైనా లోపాలు ఉన్నట్లయితే సరిదిద్దుకొని మనం వారికి పాజిటివ్ వేలో వాళ్ళ థింకింగ్ను డెవలప్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని కొరకు 8 మంది ఆర్పీలు ఇక్కడికి రావడం జరిగింది స్టేట్ వైడ్గా. మరి వారిని తీర్చిదిద్ది పోయే లోపల వాళ్ళు ఇక్కడ నుంచి ఒక పర్ఫెక్ట్ హెడ్ మాస్టర్, పర్ఫెక్ట్ ఎంఈఓగా బయటికి పోతారు. ఆ నమ్మకం మాకుంది. కాబట్టి దాని కొరకు మేము అందరి చేత కూడా సహాయ సహకారాలు తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి ఇందుకు సహకరించినట్టు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పేరు ఎం శ్రీనివాసులు, మండల విద్యాశాఖ అధికారి. ప్రస్తుతం ఇక్కడ కోఆర్డినేటర్గా నేను ఈ కార్యక్రమం కోఆర్డినేటర్గా ఉంటున్నాను. థ్యాంక్ యూ. అలా స్కూల్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఉద్దేశించి 6 రోజుల శిక్షణ కార్యక్రమము ఈరోజు నుంచి ఈ నెల 18వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు అందరూ 10 మంది నంద్యాల జిల్లా నుంచి 10 మంది ఎంఈఓస్ మరియు 70 మంది ప్రధానోపాధ్యాయులు రావడం జరిగింది. ఈ కార్యక్రమం, ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశంని ఏమనగా ప్రధానోపాధ్యాయుల్లో లీడర్షిప్ క్వాలిటీస్ని పెంపొందించడమే ముఖ్య ఉద్దేశము. ఇందుకు ఎటువంటి లీడర్షిప్ క్వాలిటీస్
డెవలప్ చేసుకోవాలని మన గౌరవ ఆర్జేడీ గారు వచ్చి మన ఈ సెంటర్ని విజిట్ చేశారు. వారు కూడా చాలా సంతృప్తి చెందారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అందరూ చాలా హుషారుగా స్పెషల్లీ మామనూర్ ఎయిర్పోర్టుకు నిధులు విడుదల చేసినందుకు బాణాసంచ కాల్చి సీఎంకు పాలాభిషేకం చేసిన వరంగల్ ఎమ్మెల్యేలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు తన స్వగ్రామమైన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలో తమ తల్లిదండ్రుల సమాధుల చింతనే సోదరుడి అంత్యక్రియలు పూర్తి చేశారు. రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో నారావారిపల్లికి తరలివచ్చారు. అన్ని పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు, చంద్రబాబు సన్నిహిత మిత్రులు, నందమూరి కుటుంబానికి చెందిన ప్రముఖులు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు హాజరయ్యారు. రామ్మూర్తి నాయుడు అంత్యక్రియల సమీపంలో తన తండ్రిని చివరిసారి చూసుకుంటూ నారా రోహిత్ వెక్కి వెక్కి ఏడవడం అందరినీ కంటతడి పెట్టించింది. మా నాన్న కోసం, మా కోసం ఎంతో చేశారంటూ నారా రోహిత్ అభిప్రాయపడ్డారు. ఎక్స్ ద్వారా నారా రోహిత్ విడుదల చేసిన ఓ ఎమోషనల్ నోట్ ఆయనకు తండ్రి మీదున్న ప్రేమకు సాక్ష్యంగా నిలిచింది. సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అంతిమ నివాళులు అర్పించారు. చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లి రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని తీసుకొని వచ్చారు. అనంతరం అక్కడికి వివిధ పార్టీల నేతలు, సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు అక్కడికి చేరుకొని ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులకు పెద్ద పులి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. నిన్న నిర్మల్ జిల్లాలో సంచారం ఆ ప్రాంత వాసులను భయాందోళనకు గురిచేస్తే ఇవాళ మంచిర్యాల జిల్లాలో పులి మరోసారి కలకలం రేపుతుంది. మంచిర్యాల జిల్లా మందమరి మండలం శంకరపల్లి శివారు KK5 గని సమీపంలో పెద్ద పులి సంచరించడం కలకలం రేపింది. KK5 గని సమీపంలో పంపు దగ్గర మహారాష్ట్ర నుంచి పత్తి ఏరడానికి వచ్చిన వలస కూలీలు గుడారాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. దారి వెంట వస్తున్న పెద్ద పులిని చూసి వలస కూలీలు ఒక్కసారిగా కేకలు వేశారు. శంకర్పల్లి నుంచి చతలపూర్ అటవీ ప్రాంతాల్లోకి వెళ్లినట్లు వారు చెప్తున్నారు. పెద్ద పులి సంచారంతో వలస కూలీలు ఆందోళన చెందుతున్నారు. కాగా KK5 గని శివార్లో పెద్ద పులి సంచారం కనిపిస్తున్నట్లు గ్రామస్తులు కూడా చెప్తున్నారు. చతలపూర్ అటవీ ప్రాంతంలో పులి సంచారం ఉన్నట్లు అధికారులు సైతం గుర్తించారు. ఇక శుక్రవారం నిర్మల్ జిల్లా పెంబి మండలంలో పులి సంచారం కలకలం రేపింది. పులి సంచారంతో పెంబి తండ శివారు ప్రజలు వణికిపోతున్నారు. వెనుకబడిన రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి అన్నారు. కర్నూలులో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను తరలించుకోవడం తగదన్నారు. ఆదివారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాయలసీమకు అన్యాయమే జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి కేంద్రం ఎయిమ్స్ కేటాయిస్తే దానిని అనంతపురంలో ఏర్పాటు చేయిస్తామని చెప్పి మంగళగిరికి తీసుకువెళ్లారని మండిపడ్డారు. తిరుపతిలో క్యాన్సర్ ఆసుపత్రిని కేంద్రం మంజూరు చేస్తే దాన్ని కూడా కోస్తా జిల్లాలకు తరలించారని గుర్తు చేశారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. గతంలో హాంద్రీనీవా శంకుస్థాపనలకే పరిమితం చేశారని, వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాకే పనులు వేగవంతం అయ్యాయని తెలిపారు. కృష్ణ జలాలు 2012 నుంచి హాంద్రీనీవా ద్వారా వస్తున్నాయంటే అది వైఎస్
వైఎస్ఆర్ చలవనేనని అన్నారు. కరువు ప్రాంతమైన రాయలసీమలో ఆంధ్రనీవ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లను పట్టిసీమకు రాత్రికి రాత్రే తరలించిన ఘనత కూడా చంద్రబాబుదే అని గుర్తు చేశారు. ఈ రకంగా ప్రజలను పూర్తిగా కూడా మోసం మామూలు అంటే అతను మామూలు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా ఇదే పరిస్థితి అంతా కూడా ఎక్కడ కానీ లేదు. కనీసం హామీలు కూడా అమలు పరుస్తారనే నమ్మకం కూడా లేకుండా పరిస్థితి కూడా ఈరోజు ఉంది. కేవలం శాసనసభ 5 రోజులు జరిగితే ఇప్పటి వరకు నిన్న శనివారం ఇంతవరకు కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గురించి మాత్రమే వాళ్ళు చర్చించే తప్ప ఇంకొకటి ఏమాత్రం కూడా లేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ లేకపోతే కేంద్రం నుంచి ఎలా నిధులు తెచ్చుకోవాలని కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోబోతోంది అనేది కూడా ఎక్కడ కానీ దాంట్లో కూడా మాట్లాడుకోకుండా కేవలం అతన్ని దూషించడమే ఒక పనిగా దానికోసమే శాసనసభ కూడా జరుగుతున్న పరిస్థితుల్లో ఈరోజు జరుగుతున్న తీరును కూడా నిన్న సోమవారం నుంచి నిన్నటి వరకు శనివారం కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించారు కూడా. ఇది ఒకటే కాదు, ఎందుకో దురదృష్టమే కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 14 సంవత్సరాలు 4వ మారు కూడా ఈ రాయలసీమకు మాత్రం ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా తీవ్రమైన అన్యాయం కూడా జరుగుతూ ఉండేది కూడా అందరూ కూడా గమనించేటారు. గతంలో కానీ ఇప్పుడు కూడా ఈ అందరికీ కూడా తెలుసు కూడా ఈ రాష్ట్రం అనేది కూడా మొట్టమొదటిగా ఈ అంతా కూడా రాయలసీమ ఇవన్నీ కూడా మనమంతా కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తమిళనాడులో అంటే మద్రాసు రాష్ట్రంలో ఉండేవాడు, ప్రెసిడెంట్స్ రాష్ట్రంలో. తర్వాత ఈ భాషా సంయుక్త రాష్ట్రాలు అని చెప్పి ఏర్పడిన తర్వాత మళ్ళీ కూడా హైదరాబాదు విలీనమైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు అప్పుడు వచ్చేసి శ్రీబాగ్ ఒప్పందం అని చెప్పి పెద్ద మనుషుల ఒప్పందం కూడా జరిగి ఒక క్యాపిటల్ కానీ రాయలసీమకు ముఖ్యంగా, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు రాజధానిగా చేసుకున్నాం కాబట్టి అది తీసుకున్నాం కాబట్టి లేకపోతే హైకోర్టు అయినా పెట్టాలని చెప్పేసి కూడా ఆ రోజు శ్రీబాగ్ ఒప్పందం కూడా చేసుకున్న విషయం కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు కానీ మళ్ళీ కూడా జరగలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా కూడా అన్ని ప్రాంతాలు, ఎందుకంటే రాష్ట్రం అనేది కూడా విడిపోయింది. ఇప్పటికే ఒకటి మద్రాసు రాష్ట్రంలో నుంచి కూడా ఒకటి విడిపోయాం. అలాగే మళ్ళీ కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పడి మళ్ళీ తెలంగాణ కూడా ప్రత్యేకంగా ఏర్పడింది కాబట్టి ఇవంతా కూడా ఈ తారతమ్యాలు కానీ లేకపోతే ప్రాంతీయ అభిప్రాయ భేదాలు లేకపోతే ప్రాంతీయంగా కూడా మా ప్రాంతం అభివృద్ధి కాలేదని చెప్పేసి ఇవన్నీ కూడా భావాలు భవిష్యత్తులో రాకుండా ఈ రాష్ట్రం విడిపోకూడదని చెప్పి అన్ని ప్రాంతాలు కూడా 3 ప్రాంతాలకి కర్నూలులో కూడా తీసుకొని రావడం ఇవన్నీ కూడా చేయడం కూడా జరిగింది. కానీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉండే పార్టీలు అన్నీ కూడా మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ వారి అందరి యొక్క మద్దతుతో కూడా కోర్టుకు పోవడం, కొన్ని ఆటంకాలు సృష్టించి ఆలస్యం కావడం, హైకోర్టు అక్కడ స్థాపించడానికి హైకోర్టు అక్కడ తీసుకొచ్చడానికి జరిగిన విషయం కూడా అందరికీ కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు కూడా. ఈ సందర్భంలో హైకోర్టులో అక్కడ కోర్టులో సుప్రీంకోర్టులో తెగేంత లోపల కూడా ఇక్కడ కూడా వచ్చే లా కాలేజ్ తీసుకొని నేషనల్ లెవెల్లో కూడా లా కాలేజ్ తీసుకొని రావాలని చెప్పి కర్నూలులో ఒక 100 ఏకర్స్ కేటాయించడం, అక్కడ శాంక్షన్ చేయడం, అలాగే బార్ కౌన్సిల్ కూడా దానికి ఒప్పుకోవడం నేషనల్ లా కాలేజ్కు. వాటితో పాటు కూడా హెచ్ఆర్సీ అంటే మానవ హక్కుల కమిషన్ కార్యాలయము, అలాగే లోకాయుక్త కోర్ట్స్ ఈ 2 కూడా అక్కడ చేసి బిల్డింగులు కూడా కట్టి పనులు కూడా ప్రారంభం కూడా అయిపోయినాయి కూడా. కానీ తర్వాత ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోవడం, మళ్ళా కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొక మారు ఈ సీమకు కూడా పెద్ద అన్యాయం కూడా చేసుకుపోతున్నారు. ఈరోజు హెచ్ఆర్సీ కానీ లోకాయుక్త కోర్టులు ఇవన్నీ కూడా వెంటనే అక్కడే తాడేపల్లికే తీసుకొని అంటే అమరావతికి కూడా మళ్ళీ కూడా తరలించాలని చెప్పి చేయడం నిజంగా కూడా చాలా తీవ్రమైన అన్యాయంగా కూడా ఈ సీమకు కూడా మేమంతా కూడా పరిగణిస్తున్నాం. ఇది ఎప్పుడు కానీ పెద్ద ద్రోహం కూడా ఈరోజు కూడా పెద్ద ఎత్తున కూడా ద్రోహం చేసినట్లు ఈ ప్రాంతానికి కూడా. ఎందుకంటే రాయలసీమ ప్రాంతం అనేది కూడా అభివృద్ధి కావాలంటే
మిర్యాలగూడ మార్కెట్ నూతన కమిటీకి మోక్షం ఎప్పుడు ఇంకెన్నాళ్ళు? ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆశీస్సులు ఎవరికి? పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన మిర్యాలగూడ నియోజకవర్గంలోని మార్కెట్ నూతన కమిటీని భర్తీ చేయకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందు నియోజకవర్గంలో తన వెంట ఉన్న నమ్ముకున్న వారి అందరినీ ఒక త్రాటిపైన నడిపించిన ఘనత లక్ష్మారెడ్డిదే అన్న నిజం జగమెరిగిన సత్యం. మరి ఈ రోజుకు తేడా ఏంటి? ఆనాడు లక్ష్మారెడ్డి ప్రజానాయకుడే, ఈనాడు లక్ష్మారెడ్డి ప్రజల నాయకుడే. కానీ ఇప్పుడు నిర్ణయాలలో ఆచరణలో జప్యం జరుగుతుంది. నియోజకవర్గ స్థాయిలో ఇది అంశంగా మారనుందా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ప్రజల నాడి కనపట్టలేము కదా. ప్రజల తీర్పు సునామీ లాంటిది. అడ్డుకట్ట వేయగలమా? ములుగు జిల్లాలో జంగాలపల్లి గ్రామంలో వరుస మరణాల కారణంగా గ్రామ ప్రజలు ఏదో తెలియని ఆత్మ గ్రామంలో చొరబడి ప్రజలకు గాలి సోకడం, కొంటెతనం వంటి కారణాలతో మృతి. 2 నెలల్లో సుమారు 30 మంది యువకులు మృతి చెందుతున్నారు. దసరా పర్వదినాన బొడ్రాయి వద్ద జంతు బలి చేయకపోవడం మూలాన వరుస మరణాలు సంభవిస్తున్నాయని భావించడంతో ఈరోజు గ్రామస్తులు బయటి మంటల బాటపట్టారు. చాలా వరకు ఇళ్లకు తాళాలు వేసి కనిపించాయి. వరుసగా 3 రోజులకు ఒకసారి చొప్పున మరణాలు జరుగుతుండగా వేద పండితులతో బొడ్రాయి పూజలు జరపాలని గ్రామస్తులు తీర్మానించుకున్నారు.
చెప్పిండా ఏగలి చాలు. ములుగు మండల్, మాది జంగల్పల్లి గ్రామం. నాకన్నా చిన్న పిల్లగాళ్ళు, నా వయసు కంటే చిన్న పిల్లగాళ్ళు చనిపోయినారు. ఇప్పటికీ దసరా అవతల నుంచి ఇప్పటి వరకు 50 మంది చనిపోయినారు అన్న. ఈ ఊరికి ఏమైందో ఏం కదో తెలియదు. కాకపోతే బొడ్ర ఇక్కడ ఆటను కొట్టాలి, అది చేయాలి, ఇది చేయాలన్నారు. ఈ గ్రామ సర్పంచ్ ఇప్పుడు 6 నెలలు 4 నెలలు అవుతుంది లేడు. కార్యదర్శి చేతులు ఉన్నది. ఎవరు పెద్దలు పట్టించుకుంటలేరు. పెద్దలకు చెప్పిన సుత మొన్న అయ్యగారిని తీసుకొచ్చిండ్రు. ఆ బొడ్రాయి కాడ తీసుకొస్తే వాస్తు లేదు, అది లేదు, ఇది లేదు అన్నారు. ఆ బొడ్రాయి కాడ ఇంటికి బిందె నీళ్ళు కుంకుమ పసుపు తీసుకొచ్చి బొడ్రాయి కాడ పోయాలి. దేవుని కాడికి వచ్చి దేవుని పెద్దమ్మ తల్లి గుడి కాడికి వచ్చిళ్ళు. పెద్దమ్మ తల్లి గుడి కాడ సుత చూసిళ్ళు అయ్యగారు. మళ్ళా పోషవ తల్లి గుడి కాడ చూసిళ్ళు. ఇంటికి బిందె నీళ్ళు పోయిండ్రి, అది చేద్దామని అన్నారు. చిన్న పిల్లగాళ్ళు మాత్రం ఈ ములుగు దాటిపోతే అనుకుండా పోతే శివాలయాత్తాలు. ఈ పెద్దలు పట్టించుకుంటలేరు. ఓట్లు వేసానికి వచ్చినప్పుడైతే ఓట్లు మాకు వేయరి, పైసలు కావాలి, ఇది కావాలి, అది కావాలి అంటే చేస్తాం అంటారు. ఓట్లు వేసుకుంటారు, పోతాను. అదే మంత్రి సీతక్కనే ఎమ్మెల్యే ఉన్నప్పుడు 3 సార్లు గెలిచింది. ఇప్పుడు సీతక్క మీ ఊరినే ఎమ్మెల్యే గెలిచిన మీ జంగల్పల్లి గ్రామంలో మంచిగా మెజార్టీ వచ్చింది, నేను చూసుకుంటా అన్నది ఇంతవరకు చూడలే. ఒక మంత్రి పదవి వచ్చినప్పుడు వచ్చింది, చూసింది. కరువు పని కనుక వచ్చింది, మీ సెంటర్ ఇలా నా కరువు పనికి 400 కరువు పని పైసలు కట్టిస్తా అన్నారు అని చెప్పింది, పోయింది. ఇంతవరకు పట్టించుకోలే. మరి ఆమె మరి ఊరికి మెజార్టీ వచ్చినప్పుడు మరి ఇప్పుడు ఈ ఊరికి ఏమవుతుంది, ఏం కంత చిన్న పిల్లగాళ్ళు చనిపోతాను, మరి ఏంది అని ఒక్కసారి కూడా అడగలేదు. అది కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని నరేంద్రగిరి కొండపై నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి ఆలయ నిర్మాణంలో భాగంగా గోదాదేవి అమ్మవారి విగ్రహ నిర్మాణానికి మరియు ప్రతిష్టాపకి అయ్యే మొత్తం ఖర్చు 15 లక్షల రూపాయలను ప్రతిపాడు గ్రామానికి చెందిన రావూరి సత్యనారాయణ కుమారుడు రాంబాబు దంపతులు పెద్ద అల్లుడు తిరుమల శేషగిరిరావు దంపతులు ఇస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకి తెలియజేశారు. ఈ సందర్భంగా వారిని ప్రముఖ పురోహితులు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులైన తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ కమిటీ సభ్యుల సమక్షంలో వేద మంత్రోచ్చరణలతో శాల్వాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా రావూరి రాంబాబు మాట్లాడుతూ తమ స్వగ్రామం ప్రతిపాడులో ప్రముఖ పుణ్యక్షేత్రంగా దాతల సహకారంతో నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి ఆలయానికి తమ వంతు సహాయం అందించడం శ్రీ సీతారాముల సంకల్పంతోనే అని అన్నారు. అలాగే ఆధ్యాత్మిక చింతన ఉన్న ప్రతి ఒక్కరూ గుడి నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని అన్నారు. అమ్మాయి పెళ్లి చేస్తే అన్ని కూడా రామచంద్రమూర్తి యొక్క లక్ష్మీనారాయణ ఇది అది కూడా కాపాడగా నిర్మాణంలో భాగంగా తిరుమల శేషగిరిరావు మమ ఇచ్చారంటే మనకి వచ్చే 12 నెలల్లో ముఖ్యమైనది మనకి ధనుర్మాసం. అటువంటి ధనుర్మాసంలో గోదా రంగనాథ స్వామి ఇంచనా గోదాదేవి రోజు కూడా అర్చన చేసి ఆ యొక్క భోగినాడు గోదా రంగనాథ స్వామి కళ్యాణం చేస్తారు. అటువంటి కళ్యాణానికి సమర్పించే మన రావూరి సత్యనారాయణ గారి కుమారులు తిరుమల శెట్టి రావూరి సత్యనారాయణ గారు ఆంధ్ర భద్రాద్రి రామాలయం నిర్మాణంలో భాగంగా గోదాదేవి విగ్రహాన్ని రావూరి సత్యనారాయణ గారి కుమారుడు రాంబాబు గారి దంపతులు, రావూరి సత్యనారాయణ గారు పెద్దలుడు తిరుమల శేషగిరిరావు గారు దంపతులు ఇద్దరు కలిసి గోదాదేవి విగ్రహానికి 1,20,000 రూపాయలు ఆ యొక్క నిర్మాణంలో భాగంగా విగ్రహానికి ఇస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని సీతారామచంద్రమూర్తి యొక్క హనుమ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న సుపరివార సమేత సీతారామచంద్రమూర్తి సర్వకాల సర్వావస్థయందు వారిని వారి కుటుంబాన్ని నిత్య ధర్మకార్య శుభకార్యాలు జరగాలని ఆ యొక్క సీతారామచంద్రమూర్తి యొక్క ఆశీర్వచనం ఎప్పుడు వారి ముందు కలగాలని ఆశీర్వదిస్తున్నాను.
శంకరంపేట ప్రియాంక కాలనీలో మద్యం ఏరులై పారుతుంది. అధికారుల అలసత్వంతో మద్య మాఫియా గలీలో అధిక బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. నివాస గృహాలు, చిన్న చిన్న కిరాణా షాపుల్లోనూ కావాల్సినంత మద్యం దొరుకుతుంది. వైన్ షాపుల్లో సమయం ప్రకారం మద్యం లభ్యమవుతుండగా బెల్ట్ షాపుల్లో 24 గంటలు అందుబాటులో దొరుకుతుంది. ఎప్పుడంటే అప్పుడు, ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ వైన్ షాపుల మాదిరి ఇళ్లలోనే లభ్యమవుతుంది. వేల కిలోమీటర్ల మేర దూరంలోని వైన్ షాప్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే 5-10 ఎక్కువిస్తే ఇంటి పక్కనే మద్యం దొరుకుతుంది. దీని వలన మద్యం బాబులు వీధుల వెంట చెల్లరేగిపోతున్నారు. బెల్ట్ షాపుల వద్ద మద్యం సేవించిన మందు బాబులను అటువైపుగా చూసి మహిళలు వెళ్లడానికి భయభ్రాంతులకు గురవుతున్నారు. వేలపాల లేకుండా మద్యం షాపులు ఆనుకొని పక్కనే ఉన్న నివసించే గృహాల తలుపులు కూడా కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికైనా దీనికి సంబంధించిన అధికారులు మరియు పోలీసులు దీనిపై చర్య తీసుకోవాలని ప్రియాంక కాలనీ వాసులతో పాటు శంకరంపేట టౌన్ ప్రజలు కోరుతున్నారు. గ్రామాలలో వస్తున్నారు, వేరే వేరే డ్రైవర్లు కానీ ఇంకెక్కడెక్కడ నుంచో జనాలు ఇక్కడ వచ్చేసి తాగుతున్నారు. తాగి దొంగతనాలు కూడా జరుగుతున్నాయి అంటున్నారు. మరి దొంగతనాలు జరగడం వల్ల కూడా ఇంకా చాలా మందికి ఇబ్బంది అవుతుంది. మరి ఆ దొంగతనాలు చేయడం వల్ల కూడా ఎంతమంది నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ దొంగతనాలు జరగకుండా కూడా చూడాల్సినటువంటి బాధ్యత కూడా మన పోలీసు వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. ప్రియాంకతో పాటు ఇంకా శంకరంపేటలో ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయి? అక్కడ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. కాలనీ లోపలనే కాదు, టౌన్ లో కూడా బెల్ట్ షాపులు బాగానే ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ రాత్రి 1 గంట వరకు కూడా తాగి రోడ్ల మీద ఊకుంటూ తిరుగుతున్నారు జనాలు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి టౌన్ లో ఉన్నటువంటి బెల్ట్ షాపులు కూడా వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.